హాయ్, మనలో చాలా మందికి స్టార్స్ అండ్ ప్లానెట్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది తెలియదు. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు స్టార్స్ అండ్ ప్లానెట్స్ గురించి ఏం తెలుసో కామెంట్ చేయండి. ఇది మన సెలెస్టియల్ బాడీస్ అనే సిరీస్లో సెకండ్ వీడియో. నిన్న ఒక వీడియో చేశాను, అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నిజానికి స్టార్స్ అండ్ ప్లానెట్స్ కి ఉండే డిఫరెన్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి రెండు కూడా అవుటర్ స్పేస్ లో ఉండే సెలెస్టియల్ బాడీస్. సింపుల్ గా స్టార్ అనేది ఏంటంటే ఒక బాడీ. ఇది లైట్ ని కలిగి ఉంటుంది. లైట్ ని కలిగి ఉండడమే కాకుండా దాని అంతటా అదే లైట్ ని రిఫ్లెక్ట్ కూడా చేస్తుంది. ఇంకా ప్లానెట్స్ కోసం చూస్తే ఇది ఒక ఫిక్స్డ్ సెలెస్టియల్ బాడీ. దీనికి సొంత ఆర్బిట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా దాని యొక్క సొంత యాక్సిస్ లో ఎప్పుడు స్పిన్ అవుతూ ఉంటుంది. అయితే ప్లానెట్స్ కూడా లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి, కాకపోతే ఆ లైట్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్ నుండి వస్తుంది. ఎందుకంటే ప్లానెట్స్ కి సొంత లైట్ సోర్స్ అనేది లేదు, అందుకే అవి బయట నుండి వచ్చిన లైట్ ని తీసుకొని దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే ప్లానెట్స్ కి మెయిన్ ఎక్స్టర్నల్ లైట్ సోర్స్ అనేది మన సన్. గైస్, మన ఛానల్లో వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అయితే స్టార్స్ అండ్ ప్లానెట్స్ ని డిఫరెన్షియేట్ చేసే ఒక ఇంపార్టెంట్ కీ పాయింట్ ఉంది, అదే వాటి యొక్క సైజ్. నిజానికి చూడడానికి ప్లానెట్స్ అనేవి జైగాంటిక్ గా కనిపించిన, స్టార్స్ అనేవి చాలా దూరంగా చిన్నగా కనిపించిన, స్టార్స్ అనేవి ప్లానెట్స్ కన్నా చాలా చాలా పెద్దవి. మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవడం కోసం రెండింటికి ఒక టేబుల్ వేసి చెప్తాను, చూడండి. స్టార్స్ అనేవి ఇంక్రెడిబుల్ హాట్ గా ఉంటాయి, వాటి టెంపరేచర్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. ఇంకా ప్లానెట్స్ విషయానికి వస్తే స్టార్స్ తో పోలిస్తే ప్లానెట్స్ టెంపరేచర్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. స్టార్స్ అనేవి తన సొంత లైట్ ని ప్రొడ్యూస్ చేసుకోగలవు, కానీ ప్లానెట్స్ అనేవి సొంత లైట్ ని ప్రొడ్యూస్ చేసుకోలేదు. అవి వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. స్టార్స్ అనేవి నైట్ టైం ఆకాశంలో మెరుస్తుంటాయి, కానీ ప్లానెట్స్ అలా మెరవు. స్టార్స్ అనేవి వాటి పొజిషన్ ని చేంజ్ చేసుకోగలవు, కానీ అవి చేంజ్ చేసుకున్నా మనం త్వరగా కనిపెట్టలేం, ఎందుకంటే స్టార్స్ అనేవి చాలా చాలా దూరంగా ఉంటాయి కాబట్టి. ప్లానెట్స్ అనేవి తన సొంత ఆర్బిట్స్ లో స్పిన్ అవుతూ ఉంటాయి, కాబట్టి అవి ఎప్పుడూ తన పొజిషన్ ని చేంజ్ చేస్తూనే ఉంటుంది. స్టార్స్ అనేవి మ్యాటర్ లైక్ హైడ్రోజన్, హీలియం అండ్ అదర్ లైట్ ఎలిమెంట్స్ ని కలిగి ఉంటుంది. ప్లానెట్స్ అనేవి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ని కలిగి ఉంటుంది. సో ఇవి డిఫరెన్స్ బిట్వీన్ స్టార్స్ అండ్ ప్లానెట్స్. మీకు ఏ పాయింట్ కొత్తగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం.